హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటాం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి చేసే సమయముండి ఉన్నోడా లేనోడా అని, మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు కదండి. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకు అంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరేంటి అన్నది నీకు అనవసరం. నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. అలాగే మూర్ఖులతో వాదన మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయం. అలాగే మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి ఇప్పుడే పెట్టండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం ఉంటుంది, ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతి దానికి నడిపించే కారణం ఒకటైతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గొడవ పడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. నిజమే కదండి. మనసు బాగాలేనప్పుడు ఆలోచనలు చెయ్యకండి. శరీరం బాగులేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. నిజమే కదండి. నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు, కానీ నీ బాధని నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు. అన్నీ గమనిస్తూనే ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్టు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు. నలుగురికి నచ్చే నవ్వు, అలాగే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. అవకాశం అలాగే ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేంటంటే మన ముందు నటిస్తారు. అంతే. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం చాలా ఉత్తమం.
కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. గుర్తుపెట్టుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. ఈ రోజుల్లో మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. అలాగే ఒక రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది, అదే రాయి తేనె తెట్టుపై విసిరితే మనం పారిపోవాల్సి వస్తుంది. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్యం బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. గుర్తుంచుకోండి. పాము పడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంత ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమలాడుకోవడంలో తప్పు లేదు. దారం తెగి హారంలోకి ముత్యం పడితే పోతే పోని అని వదిలేయక దండంలో తిరిగి కూర్చుందాం కదా. ఇది అలాగే మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కడ దొరుకుతాడు? రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏదో రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. అయితే నువ్వు బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే, కానీ ఒక్కసారి ప్రశ్నించడం మొదలుపెట్టావా సొంతింట్లో కూడా శత్రువే అయిపోతావు. గుర్తుంచుకో, అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. నిజమే కదండి. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి, కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం. నిజంతో ధైర్యంగా బ్రతకడం. గుర్తుపెట్టుకోండి. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. అలాగే ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమై వినేవారు నిలేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతావు. గుర్తుపెట్టుకో, మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది అని. అలాగే రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. ఎందుకంటే జీవితమంతా తలదించుకొని బతకడం అసాధ్యం కదండి. అలాగే నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చెయ్యాలని చూడకు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే తిరిగి మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకో, ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి చేయి పట్టుకున్నాక విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు. అది స్నేహమైనా, ప్రేమైనా, బంధమైనా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. అలాగే కొందరి వాగ్దానాలు తీయటి అబద్ధాలు, నోటి మాటలు నీటి మీద రాతలు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు అస్సలు వెయ్యలేరు. మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ కూడా మన కుటుంబమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. గుర్తుపెట్టుకో, సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం. ఇంటి కోడలు వేరు కాపరం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగా లేదు అంటారు. అదే మీ కూతురు వేరు కాపరం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. ఇది ఎక్కడి న్యాయం? నిజమే కదండి.
ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. అలాగే మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలంటే అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు మనకు వస్తాయి. అలాగే ఒక భర్త గెలుపు అయినా ఓటమైనా భార్య కారణం అన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికైనా భర్తే కారణం అన్నది అంతే నిజం. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. కావలసిందల్లా ఓపికే. గుర్తుపెట్టుకో, ఏ బంధమైనా కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనసు విరిగిపోయి బంధం దూరమైతే మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. గుర్తుపెట్టుకో, మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలుకుట్టిన మాటల్లాగా మాట్లాడుతారు. ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కుంటూ వివేకవంతుల లక్షణం. అయితే ఏ బంధమైనా ఉండే అద్దంలో ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకు అంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు. దీనికే విలువ. నిజమే కదండి. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు కదా. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. గుర్తుపెట్టుకో, గాలికి ఎదురు నిలబడం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదమని. ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసేసుకోండి. అలాగే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూశారు కదా, రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకి సంబంధించి అలాగే సక్సెస్ని ఎలా ఛేదించాలి అన్న దాని గురించి, మనకు వచ్చే బాధలు కన్నీళ్లను ఎలా అధిగమించాలి అన్న దాని గురించి ఏం చెప్పబోతున్నారు, ఏ మంచి సూక్తులను ఏ మంచి మాటలను చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.